అందరికీ నమస్కారం. 3 గంటలు దాటింది. 2 గంటలకు వచ్చినాము. చాలా విషయాలు తలా కొన్ని చెప్పారు. అందరికన్నా ఎక్కువ విషయాల్ని జీవితానికి సంబంధించినవి ప్రాణరావు గారు ప్రారంభ విషయాలు చెప్పారు. ఆ తర్వాత జరిగిన విషయాల్ని కేపీ అశోక్ కుమార్ గారు చెప్పారు. మిగతా విషయాలు కొన్నిటిని వాళ్ళ జ్ఞాపకాలని అట్లూరు అనిల్ గారు చెన్నైలో ఎలా ఉన్నారో మొట్టమొదట చాలా అద్భుతంగా బొమ్మల్లాగా చిత్రించారు. నాకు విప్లవ రచయిత సంఘం ద్వారా మిత్రుడు విరసం అనే దాంట్లో మేము ఒకేసారి సుమారుగా దాంట్లో విప్లవ రచయిత సంఘంలో సభ్యులం. ఆ సందర్భంగానే తిరగబడ్డ భూమి అనే కథల సంపుటి వేయడం జరిగింది. తన రచన వ్యాసంగంలో మేము అనుకున్నాం ఏంటంటే, శ్రీకాకుళం నుంచి అట్టడ అప్పలనాయుడు, తెలంగాణ నుంచి ఉప్పల నరసింహం, వీళ్ళు చాలా బాగా రాస్తారు, రాయాలి గదిగాలి అనుకున్నాము. ఉప్పల నరసింహం గారు 42 పుస్తకాలు రాశారు. అప్పలనాయుడు గారు కథలు నవలలు చాలా రాశారు. ఆయన సిద్ధాంత చర్చల జోలికి పోలేదు. ఉప్పల నరసింహం గారు సిద్ధాంత చర్చల జోలికి వెళ్ళి ఏమేమి రాశారో, దేని గురించి రాశారో, ఎంత వ్యతిరేకంగా ఎదుర్కొన్నారో, ఆ వ్యతిరేకత ఎందుకు వచ్చిందో అనే విషయం ఇప్పటివరకు బయటకు పడలేదు. వ్యక్తిగత అనుభవాలు కొన్ని ఉంటాయి, చుట్టూతో ఉండే వ్యక్తిగత అనుభవాలు. అవి చిన్న చిన్నవే కావచ్చు, మనిషిని బాధిస్తాయి. నేను 1984 నుంచి ఆయన ఎప్పుడైతే విప్లవ భావజాలం నుంచి బయటకు వచ్చిండో, నేను విప్లవ భావజాలం నుంచి పార్టీ లోపలికి పోయిన ఉద్యోగాన్ని భార్య పిల్లల్ని వదిలేసి ఒక 6 సంవత్సరాలు రహస్య జీవితంలో బతకడం జరిగింది. నేను గద్దరు వగైరా 90లో బయటకు వచ్చినాను. 90లో బయటకు వచ్చిన తర్వాత ఇది కాదు, ఈ సాయుధ పోరాటాలు ఇవి కాదు, అసలు మన బీసీ ఎస్సీ ఎస్టీలు ప్రజలకు కావాల్సింది జీవ ప్రమాణాల పెరుగుదల, ఆధునిక విద్య అందడం అని చెప్పి భావించి అప్పుడు దళిత రచయితల కళాకారుల మేధావుల ఐక్యవేదికను ప్రారంభించడం జరిగింది. అది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ రచయితల కళాకారుల మేధావుల ఐక్యవేదిక. ఆచార్య కొండలక్ష్మి బాబూజీ గారు దానికి ఆహ్వాన సంఘం అధ్యక్షుడు ఉండేవాడు. ఆ సభలు జరిగినాయి చాలా పెద్ద ఎత్తున, 2000 మందితో ట్యాంక్ బండ్ కింద ఉన్నటువంటి అంబేద్కర్ భవన్లో. ఆ తర్వాత వెంటనే ఇక మనం కథలు రాసేవాళ్ళని, పాటలు రాసేవాళ్ళని, కవితలు రాసేవాళ్ళని తయారు చేయాలి, వాళ్ళకి రాయాలని ఉత్సాహం ఉంటుంది, దాని నైపుణ్యం నేర్పాలని 93 మే జూన్లలో ఒక 6 రోజుల పాటు హుస్నాబాద్లో కథా వర్క్షాప్ పెట్టడం జరిగింది. దానికి ఉపనరసింహ గారు కూడా, కంచేలయ్య, అలాగే మేమంతా దానికి రిసోర్స్ పర్సన్స్గా చెప్పడం జరిగింది. అలా ఉప్పల నరసింహ గారి కథా శిల్పము ప్రధానంగా దృశ్యీకరణ ఉంటుంది, వర్ణన ఉంటుంది. ఎట్లాగైతే ఆయా కులాలను వర్ణించాడో వాళ్ళ వృత్తులని అట్లా ఉంటుంది. అన్నీ పూసగుచ్చినట్టుగా రాయడం జరుగుతూ ఉంటుంది. చాలా చక్కగా వివరంగా ఉంటుంది. ఆయన సినిమాలో కూడా పనిచేశారని చెప్పి ప్రాణరావు గారు కూడా చెప్పారు, అందరికీ తెలుసు. ఆ తర్వాత నాగంటి చాలల్లో అనేటువంటి నాటకం కూడా అల్లం రాజయ్యను ఉప్పల నరసింహయ్య కలిసి రాశారని అనుకుంటున్నాను. కరెక్ట్ అయినా ప్రాణరావు గారు చెప్పాలి. అది ఒకటి విప్లవానికి సంబంధించింది మహాసభలలో. ఆ తర్వాత ఆయన ఒక రచయితగా, కథకుడిగా నా కథలు కూడా చూడగానే దాని ఆదివారం అనుబంధంలో పుస్తకంలో అచ్చివేయడానికి సహకరించినాడు. ఎప్పుడైనా సరే ఈ ట్యాంక్ బండ్ కింద ఆంధ్రప్రభ ఆఫీస్ ఉండేది, ఇందిరా పార్క్ రోడ్లో కొంతకాలం, ఆ తర్వాత సొంత బిల్డింగ్లో కొంతకాలం ఉండేది. అక్కడ కలుసుకునే వాళ్ళం, మాట్లాడుకునే వాళ్ళం. ఆ తర్వాత ఇక్కడ గోల్నాకాలో లక్ష్మీ టాకీస్ అనేది దాన్ని తీసేసి ఆ స్థలాన్ని అమ్మేసినారు. అక్కడ ఆ స్థలం తీసుకొని ఒక ప్లాట్ తీసుకొని కట్టుకున్నాడు. అప్పుడు చేనుమేర బస్ స్టాప్ దగ్గర అప్పుడప్పుడు కలుస్తున్నప్పుడు మాట్లాడుకునేవాళ్ళం. ఎప్పుడు ఆంధ్రభూమిలో రెగ్యులర్గా వ్యాసాలు రాస్తుండేవాడు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండేవాడిని. అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటే మీరు ఇప్పటిదాకా విన్నట్టుగానే అంతగా కటుగా నన్ను ఖండించేవాడు కాదు, కానీ
ప్రశ్నకు జవాబులాగా మాట్లాడేవాడు. ఈ ప్రశ్నకు జవాబులాగా మాట్లాడడం ఏంటి అని సరేలే ఏందో ఆయన ఏదో ఏదో భావనలో ఉన్నాడు అనుకునేవాడిని. ఆ తర్వాత వాళ్ళ కొడుకు ఇంజినీరింగ్ చదవడం గురించి చర్చ వచ్చినప్పుడు డిగ్రీ వద్దు ఇంజినీరింగ్ చదవాలని చెప్పి ఒప్పించి చదివించడం జరిగింది. ఆ తర్వాత ఇక పుస్తకాల మీద పుస్తకాలు రాస్తున్నారు. అయితే చాలామంది అనుకుంటున్నట్టుగా ఎవరు రాయలేదు అంటే ఇప్పుడు కేపీఎస్ కుమార్ ఎవరు రాయలేదు అని అంటున్నారు. అయితే పుస్తకాలు ఏం వచ్చినాయో కూడా తెలియదు. అయితే స్నేహితులంటే సాధారణంగా ఇస్తారు లేదా పోస్ట్‌లో పంపిస్తారు. ఆ పుస్తకాలు తెలియకపోవడం వల్ల రాయలేదు. పైగా ఇప్పుడు ఆయన ఎట్లయితే విప్లవానికి వ్యతిరేకంగా, మార్క్సానికి వ్యతిరేకంగా, మావోయిజానికి వ్యతిరేకంగా రాశాడో నేను కూడా రాశాను. అసలు ఆయనకన్నా ముందే రాశానేమో. 90 నుంచి. ఏంటి నేను రాసేది? సాయుధ పోరాటంలో బలిపశువులు అవుతున్నారు. అసలు ప్రజలు వస్తున్నది దేనికోసం? జీవన ప్రమాణాల పెరుగుదల కోసం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం, విద్య, ఆధునిక వైద్యము, చిన్న ఉద్యోగం, ఏదో మంచిగా చదువుకునే ఉద్యోగం ఎదగాలి అని. లేదంటే భూమి కావాలి, లేదా కూలి పెరగాలి. ఈ జీవన ప్రమాణాల పెరుగుదల కోసం వస్తే, ఈ భూస్వాముల పెత్తనం తొలగించుకోవడం కోసం వస్తే, ఈ మొత్తం సమాజం అంతా దేశము, ప్రపంచం అంతా మారడానికి సంబంధించిన బరువంతా వాళ్ళ వీపుల మీద మోయాలా? నేను అడిగింది ఏంటి? ఒక పూట తిండి దొరుకుతుంది, 2 పూటలు తిండి ఉండాలి, గుడిసె ఉన్నది, కొద్దిగా కూని ఇల్లు లేకపోతే డాబా ఇల్లు కావాలి, నా కొడుకు మంచిగా చదువుకోవాలి, నేను మంచిగా చదువుకోవాలి. ఈ చిన్న కోరికల కోసం మొత్తం సమాజం అంతా బరువు సమాజం అంతా మొత్తం మారడం కోసం బరువులు మోయాలా? మిగతా వాళ్ళందరూ హాయిగా చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా. టీచర్లు అవుతున్నారు, లెక్చరర్ అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు. ఆ తర్వాత ఈ పద్ధతిలో ఎందుకు బతకకూడదు? ఈ మొత్తం బలవంత వీళ్ళ ఎందుకు పెడతారు? ఎవరైతే అభివృద్ధిని అందుకుంటున్నారో, ఎవరైతే హాయిగా చక్కగా ఉంటున్నారో వాళ్ళు ఈ సమాజం మారడానికి ఉద్యమం చేయాలి కదా. జాతీయోద్యమ కాలంలో పెద్ద పెద్ద నాయకులు అంతా అడ్వకేట్లు, లండన్లో చదువుకున్న వాళ్ళు, అమెరికాలో చదువుకున్న వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఉద్యమాలు చేసి మనకి జాతీయోద్యమంలో స్వాతంత్రం వాళ్ళని కోరారు కదా. అందువల్ల స్వాతంత్ర అనంతరం కూడా ఈ అభివృద్ధి పరిణామాలు ఎవరైతే ఎదిగినారో వాళ్ళు కింది వాళ్ళకు ఎదగని వాళ్ళకు చేయుతను అందించి ఎదిగించాలి. వాళ్ళు ఉద్యమాలు చేయాలి ప్రభుత్వంతో కలిసి కానీ, ప్రభుత్వం వ్యతిరేకం కానీ. ఇదేంటి తలకిందులుగా ఎవరైతే పాలురుగా పనిచేస్తున్నారో, ఎవరైతే కూలీగా పనిచేస్తున్నారో, వెట్టి చాకిరితో భూస్వాముల చేతి కింద నలిగిపోతున్నారో అలాంటి వాళ్ళంతా మీరు రండి, విప్లవం చేయండి, మీ విప్లవం బాగుపడుతుంది, మీ జీవితం బాగుపడుతుంది, మీ పిల్లలు బాగుపడతారు అని అంటే ఎన్ని తరాలకు రావాలి? ఇదంతా నేను ఇంత వివరంగా డిస్కస్ చేస్తూ నేను ఏదైతే రాడికల్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాష్ట్రం అంతా తిరిగానో, గదరు వరవరం అంతా కలిసి విప్లవంలో దానికి వచ్చిన తర్వాత అనుభవం మీద ఇది సరిగా లేదు. అశాస్త్రీయ విద్యా విధానం అంటున్నారేంటి? ఈ చదువు లేకపోతే మరి ఇంకేం తట్టమోసుడా, కూలి పని చేసుడా అని చెప్పి నేను బహిరంగ జీవితంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 90 తర్వాత నుంచి ఇది అశాస్త్రీయ విద్యా విధానం అని చెప్పుతో కొట్టండి అని చెప్పి ఆ పేర్లు పెట్టి, అందరి పేరు పెట్టి, ఎవరైతే దాని గురించి మాట్లాడినారో వాళ్ళ పేరు అని పెట్టి రాష్ట్రం అంతా ఆదిలాబాద్ నుంచి, అనంతపురం నుంచి, విశాఖపట్నం నుంచి అంతా మాట్లాడిన తర్వాత, ఉపన్యాసాలు ఇచ్చిన తర్వాత అది గోడ మీద రాసి బంద్ అయిపోయింది. అంటే ఈ ఆనాడు మన ధర్మంలో ఎప్పుడో చదువుకోవద్దు, సూదులు అని చెప్పని అన్నట్టుగా ఇవాళ మార్క్సం పేరు చెప్పి చదువుకోవద్దని అంటారా అని చెప్పేసి అట్లా మాట్లాడడం జరిగింది. నేను అలాగే మార్క్సానికి వ్యతిరేకంగా మార్క్సిజం సిద్ధాంతాన్ని గతి తర్క తత్వదర్శ భూమిక పుస్తకంలో అసలు అందులో ఉన్న లోపాలు ఏమిటో అని రాశాను. అది ఆ తర్వాత రాష్ట్రంలో ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు 650 మంది ఫుల్ టైమర్స్ అప్పుడు ఉండేవాళ్ళు. దాంట్లోంచి ఒక 200 మంది పార్టీలకు బయటకు వచ్చేసినారు. దీంట్లో అగ్రకుల తత్వం ఉన్నది, అగ్రకులాలకు వాళ్ళకి ఉపయోగపడుతుంది, మన బీసీలకు ఎస్సీలకు జీవితం ఎదగడానికి పనికొచ్చేది కాదు అని చెప్పేసి. అట్లా అదే పద్ధతిలో ఉప్పల్ నరసింహ గారు కూడా రాసినారు. అయితే బిఎస్ రాములు గారిని కూడా చంపుదామనుకున్నారు. అది దానిలో డౌట్ ఏం లేదు. సందర్భం ఏంటిది? గద్దర్ను సస్పెండ్ చేసినప్పుడు పార్టీ సభ్యులతో ఏం సంబంధమా, రాజీనామా చేసే అది వెంట్రుకతో సమానం చెప్పి రాసాయి, ఇద్దరం కలిసి మళ్ళీ తిరిగి ఉద్యమం చేద్దాము. అరే పార్టీ సభ్యతల మీద ఆధారపడి బతుకుతున్నాము, మన పార్టీలు నిర్మాణం చేసే దశలో ఉన్నామని చెప్పి పత్రికలో ప్రకటన ఇచ్చినాను. దాంతో నీ సాగుబుద్ధి అవుతుందా, బతుకుబుద్ధి అవుతుందా, నువ్వు పార్టీ సభ్యత వెంట్రుకతో సమానం అంటావా అని చెప్పి అన్నారు. అంటే చంపితే చంపకపోని అది మీ సంస్కారానికి సంబంధించిన విషయం,
నేను బహిరంగ తిరిగేటోని కదా అన్నాను. అయితే నేను రచయితల్ని రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా వందలాది మంది, వేలాది మందిని ఆర్గనైజ్ చేస్తూ వాళ్ళందరికీ శిక్షణా తరగతులు ఇవ్వడం, రాయించడం 230 పుస్తకాలు వచ్చినాయి దరఖం ఐక్యవేదిక తరఫున. ఇది కూడా ఎవరు చెప్పట్లేదు. అశోక్ కుమార్ దరఖం ఐక్యవేదిక తరఫున 230 పుస్తకాలు, కథలు, కవితలు, వ్యాసాలు పుస్తకాలు వచ్చినాయి. కానీ 3 పుస్తకాలు ఇచ్చినటువంటి దిగంబర కవుల గురించి అది కూడా 5 ఏళ్ళే పనిచేసిన వాళ్ళ గురించి రాస్తూనే ఉంటారు. మరి ఈ 230 పుస్తకాలు ఇచ్చిన దరఖం ఐక్యవేదిక సూచించిన చరిత్ర గురించి ఒక్క ద్వానా శాస్త్రి తప్ప సాహిత్య చరిత్రలో ఎవరు రాలే. ఒక పెద్ద ఉద్యమం, మహోద్యమం నన్నయ్య కాలం నుంచి ఇప్పటిదాకా వచ్చిన దానిలో ఒక పెద్ద మలుపైనటువంటి దరఖం ఐక్యవేదిక ఉద్యమం గురించి రాయకపోతే ఉప్పల నరసింహన్ వాళ్ళకి కాంతారా? కానరాదు. ఆయన కూడా ఈ దరఖం ఐక్యవేదికలో కలిసి అప్పుడు కథ వర్క్షాప్ కెట్టాల్సిన రెగ్యులర్ కలిసి నడిచి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. అంత మౌనంగా ఉన్నప్పుడు కూడా ఈ పరిస్థితి ఉండేది కాదు. మేము మోసేవాళ్ళం, యువతరం మోసేవాళ్ళు ఆ పుస్తకాలు అందరికీ వెళ్ళేటి. దానివల్ల ఎంత లాభం జరిగేదంటే ఇంకెవరికన్నా భ్రమలు కనుక విప్లవోద్యమం వల్ల లాభం జరుగుతుంది, మనం ఎదుగుతాము, రేపు సమాజం వస్తాను అని అనుకునే వాళ్ళు ఆగిపోయి అరే మన జీవితాన్ని మనం ముందు గెలుచుకుందాం అని చెప్పేసి వచ్చేవాళ్ళు. అది ఉప్పల నరసింహ గారు ఈ సాహిత్య ఉద్యమంలో లేకపోవడం వల్ల, ఆయన పుస్తకాలు ప్రజలకు చేరకపోవడం వల్ల ప్రజలకు ఎక్కువ నష్టం జరిగింది, ఆయన కూడా నష్టం జరిగింది. అది జరిగింది. ఆయన పుస్తకాలలో మంచి విశ్లేషణ ఉండేది. ఇది విజ్ఞాన యుగం, టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు తుపాకులు పట్టుకొని కత్తులతోటి పోరాటం చేసినట్టుగా లేదా బల్లాడితోటి పోరాటం చేసినట్టు సాయుధ పోరాటం అడుగులలో పోయి చేసేది ఏంటి అని చెప్పేసి ఆయన రాశాడు. ఇది విజ్ఞాన యుగం అనేది పూర్తి కరెక్ట్. అందువల్ల ఈ విజ్ఞాన యుగంలో ఇవాళ సాఫ్ట్వేర్ రంగం పెరిగింది, ప్రపంచీకరణ పెరిగింది, గ్లోబలైజేషన్ తోటి అనేక అవకాశాలు వచ్చినాయి. వచ్చి అమెరికా దాకా పోతున్నారు, లక్షలాది మంది పోతున్నారు, ఇక్కడ కూడా పనిచేస్తున్నారు. ఇదంతా జరుగుతుంది. దీన్నంతా కాదని అశాస్త్రీయ విద్యాధనం, అడవులకు పోదాము, తుపాకులు పడదాము అనే భావాలను కురుకుపోతున్నట్టు వాళ్ళని మేలుకొల్పినట్టు వైతాళికుడు కదా. ఆ వైతాళికుడి యొక్క భావాలని ప్రచారం చేసి తీసుకెళ్ళడానికి ఒక వాహిక కావాలి కదా. ఆ పుస్తకం షాపులో పెడితే ఎవరు కొనుక్కుంటారు? ఎవరికి తెలిస్తే పుస్తకం వచ్చినట్టుగా. అందువల్ల ఆయన ఈ సాహిత్య ఉద్యమాలలో, సంఘాలలో ఎంతో కొంత ఆ కులంతో కావచ్చు, దరఖం ఐక్యతతో కావచ్చు, ఇంకొకరితో కలిసి నడిచి ఉంటే ఆయన పుస్తకాలు ఇంకా గొప్ప ప్రభావం వేసి ఉండేవి. ఆయనకు కూడా గొప్ప కీర్తి ప్రతిష్టలు కానీ, గుర్తింపు కానీ ఆయన చర్చనీయాంశం అయి ఉండేవాడు అని చెప్పి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా సరే మనిషి సంఘజీవి. బుద్ధుడి కాలం నుంచి చెప్తున్నారు మనిషి సంఘజీవి అని. సంఘం శరణం గచ్చామి, ధర్మం శమం గచ్చామి అని చెప్పి మనం చెప్పుకుంటున్నటువంటి మనం అలాంటి భావాల నుంచి మరి ఉప్పల నరసింహం కుంగుబాటులో, డిప్రెషన్లో ఎందుకున్నాడు, ఆరోగ్యం ఎందుకు బాగలేదు అని అనేది మరి మేడం గారు చెప్పాలి. ఇంతకుముందు అన్నారు మీదేనా ఉందా అని చెప్పి శంకరనారు కూడా అని అన్నారు. అది ఏమున్నదో ఎవరికి అన్నాడు. అయితే ఆయన స్వభావమే అంత, ఒరిజినల్గా ఆయన స్వభావమే. మొట్టమొదట ఆయనకు ఎక్కడో దెబ్బ తాకింది. అది ఇప్పుడు సైకాలజీలో నేను వ్యక్తిత్వ వికాసం మీద 4 పుస్తకాలు రాశాను. ఆ అనుభవంతో చెప్తున్నాను. మొట్టమొదటి చిన్నప్పుడు ఎక్కడో చిన్న అవమానం దెబ్బ తాకింది. అది లోపల కాయగట్టుకపోయింది హృదయంలో. దానివల్ల ఆయన మౌనాన్ని, ఆ గంభీరతని మెయింటైన్ చేయాల్సినటువంటి దశలో పడిపోయినాడు. అది సమాజం రుద్దినటువంటి మౌనమే తప్ప ఆయన కోరుకున్న మౌనం కాదు. అది ఎవరితో మాట్లాడితే ఎక్కడ వాళ్ళు అవమానపరచాలని ఉండకపోవచ్చు, కానీ ఆ పాత గాయం వల్ల అవమానం నాకు కలుగుతుందేమో అనే భయంతో మాట్లాడడం మానేయచ్చు. మేము కూడా అదే కొన్ని దశలో అట్లా కూడా మేము కూడా మానేస్తాం. కొన్ని చోట్ల మాట్లాడేటప్పుడు ఎందుకు ఇక్కడ మాట్లాడితే మళ్ళీ అంటిస్తాడో మహానుభావుడు, మనం మాట్లాడేందుకు అంటించేందుకు మన భావాలు మన లోపలే ఉంచుకుంటాం. దీని మీదనే అసలు మాటలు రాకుండా పోయే దశ ఉంటుందని చెప్పేసి ఓల్గా గారు ఫెమినిజంలో చాలా చక్కగా నోర్మి అని ప్రతిసారి ఆడవాళ్ళని అనేసరికి అసలు వాళ్ళకు భావాలే పుట్టిన దశ వచ్చేస్తుంది. అట్లా బీసీ ఎస్టీలు కొన్ని శతాబ్దాలుగా భావాలే పుట్టకుండా, భావాలే వ్యక్తం చేయకుండా దశ వచ్చింది. ఆయన భావాలు వ్యక్తం చేసి రాశాడు, కానీ మళ్ళీ మాట్లాడితే బాగుండదని చెప్పి మాట్లాడలేదని అనుకుంటున్నాను. మొత్తంగా కేపీ అశోక్ కుమార్ గారు, ప్రాణరావు గారు ఇద్దరు కలిసి ఆయన జీవిత చరిత్రని కనీసం ఒక 100 పేర్లతోటన్నా ఈ 6 నెలల్లో రాసి ఆ తర్వాత సంవత్సరం లోపల దాన్ని ఆవిష్కరింపజేయాలని మీరు అన్నప్పుడు అని ఏవైతే బహుమతులు అన్నారో వారి పేరు మీద ఇవ్వాల్సినటువంటి స్మారక ఉప్పల నరసింహం పేరిట సాహిత్య అవార్డులు, ఆ తర్వాత ప్రభుత్వం తరఫునే చేయాల్సినటువంటి కార్యక్రమాలు, అలాగే వారి రచనల మీద ఇప్పటికైనా సరే
పీహెచ్డీలు, ఎంఫిల్‌కి అందరూ కలిసి చేయాల్సిన అవసరం ఉన్నది. మన సామాజిక వర్గాల నుంచి బీసీ సామాజిక వర్గాల నుంచి, నాయి బ్రాహ్మణ సామాజిక వర్గాల నుంచి కూడా చాలా అద్భుతమైనటువంటి మేధావులున్నారు, లెక్చరర్ ఉన్నారు, టీచర్లున్నారు. వాళ్ళకి చెప్పి చేయించి మనవాడితోటి చేయించాలని చెప్పి చేయించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు అంటే అంత గొప్ప మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రం కోసం త్యాగం చేశారు. నిరాహార దీక్ష పెట్టే తెలుసు కదా. చివరికి ఆయన జయంతులు, వర్ధంతులు వైశ్యులు మాత్రమే చేస్తున్నారు. ఇది వాస్తవికత. అందువల్ల కులం లేదు, కులం రాదు అని అనుకుంటే కుదరదు. అందువల్ల నాయి బ్రాహ్మణులు పట్టుకోవాలి, చేయాలి. అలాగే ఇటీవలి కాలంలో మేర అంటే దర్జీ కులం నుంచి పుట్టినటువంటి ఒక ఆయన గురించి ఆ దర్జీ కులం సంబంధించిన మేర సంఘం వాళ్ళు రాష్ట్ర కమిటీ వేసుకొని చందాలు వసూలు చేసుకొని కొలనుపాకలో వాళ్ళకి సంబంధించిన గుడి బాగు చేసుకొని మనం చందాలు వేసుకొని విరాళాలు వేసుకొని మన కులం వాళ్ళు రాసినటువంటి రచన రచివేద్దామని చెప్పేసి సాహు శనిగరం వెంకటేశ్వర సాహు ఆయన నిజంగా విప్లవకారుడు. ఆయన ఈ తొలితరం విప్లవకారులు నక్సలైట్లలో ఒకడు. ఆయన రాసినటువంటి రచనల్ని నేను 30 ఏళ్ళ కింద ఆయన ఇంటర్వ్యూని రచివేసినాను. ఆ తర్వాత ఆయన రచనల్ని ఇప్పుడు మరి నా దగ్గర నుంచి తీసుకొని వాళ్ళు రీప్రింట్ చేస్తున్నారు. ఎవరు వారికి ఏమైనా కులంకు విప్లవానికి ఏమైనా సంబంధం ఉందా? మనవాడు అనుకున్నారు. అట్లా పొట్టి శ్రీరాములు వైశ్యులు మనవాడు అనుకున్నారు. ఇప్పుడు సర్వాయి పాప నన్ను ఏమనుకుంటున్నారు? మనవాడు అనుకుంటున్నారు గౌడ్స్. అట్లా మనము చాకలేమని మనవాడని మన రాజకులు అనుకుంటున్నారు. అందువల్ల ఎవరో ఒకరు సొంతం చేసుకోకుండా ఎవరో ఒకరు వారసత్వం కొనసాగించకపోతే కుదరదు. అందువల్ల మీరందరూ మన కుల సంఘాలలో జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ తలా 1000 రూపాయలు వేసుకొని ఆ తర్వాత మనమే కూడగట్టి 10 లక్షలు జమ చేసి ఆయన పేరు మీద అవార్డు ఎందుకు ఇవ్వకూడదు? ప్రభుత్వం ఎందుకు ఆలోచించాలి? 1000 రూపాయలు అనేది ఈ కాలం ఏ పాటు ముచ్చట. ఒకసారి ఆటోకి పోతే 200 రూపాయలు 300 రూపాయలు పోతున్నాయి. అందువల్ల మీరు జిల్లా స్థాయిలో అడగడం వల్ల అసలు ఎందుకు అని అడుగుతారు 1000 రూపాయలు అంటే ఉప్పల్ నరసింహ పుస్తకం అవుతుంది ఆయన ఎవరు అంటారు, అప్పుడు తెలుస్తుంది కదా. అందువల్ల ముందు న్యాయ బ్రాహ్మణులు ముందు బయలుదేరండి, ఆ తర్వాత మిగతా బీసీ సంఘాలు కలవండి, ఆ తర్వాత మీరు చందాలు వచ్చేసి పుస్తకాలు వేయండి. ఆ సంకలనాలుగా సబ్జెక్ట్ వేరుగా కేపీ కుమార్ గారు కూర్చొని మన ప్రాణరావు గారు కూర్చొని ఆడపిలక్ష్మి గారు కూర్చొని సెటిల్ చేయండి. నేను కూడా వాటికి సహకరిస్తాను. ఆ పుస్తకాలని ఏవి ముఖ్యమో అవి ముందుగా కథలు, ఆ తర్వాత సాహిత్య విమర్శ, ఆ తర్వాత సిద్ధాంత విమర్శ. ఎందుకు ఆయన అన్నిటికన్నా ముఖ్యంగా ఎందుకు ఆయన మార్క్సిజాన్ని ఆ తర్వాత లెనినిజాన్ని పీపుల్స్ పార్టీని మావోయిస్ట్ పార్టీని వ్యతిరేకించాడు. దాంట్లో ఉన్న ముఖ్యమైన అంశాలు ఏంటి అని సిద్ధాంతపరమైనవి, ఆచరణపరమైనవి, ప్రజలకు మేలు చేసేవి ఏవి ఉన్నాయో అలాంటి వ్యాసాలు కొన్ని ఏరి మొట్టమొదటి తీసుకొని వస్తే రీథింకింగ్. ఇప్పుడు ఇవాళ 16 మంది అక్కడ ఛత్తీస్గఢ్లో చనిపోయినారు. దాంట్లో కేంద్ర కమిటీ ఇప్పుడే టీవీలో వార్తలు పొద్దున ఇటు వచ్చే ముందర వార్తలు వస్తున్నాయి. ఇంకా ఐడెంటిఫై చేస్తున్నారు. ఎందుకు నిన్నగాక మొన్న 14 మంది చనిపోయినారు. అమిత్ షా ఏమంటున్నారు? మేము నిర్మూలిస్తాం. వాళ్ళు చనిపోయేందుకు కన్నీరు గార్చడం కాదు, దేశం కోసం ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళ సిద్ధాంతం ఏదైనా కానీ ఆ భార్య పిల్లలను వదిలేసి 30 సంవత్సరాలు దాంట్లో పనిచేస్తుంటే వాళ్ళని మనుషులుగా కాకుండా ఏదో శత్రువులాగా నిర్మూలిస్తాం సంవత్సరంలో అని చెప్పి అమిత్ షా హోంమంత్రిగా మాట్లాడుతున్నాడు. కనీసం అయ్యో పాపం అని చెప్పి అనే మాట కూడా లేకుండా పోయింది. అలా మరి వేల మంది పోయి ఇప్పుడు తగ్గిపోతున్నారు. అందువల్ల ఈ సమయంలో రీథింకింగ్, శాంతియుత పరివర్తన యొక్క ప్రాధాన్యత, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అనేది, ఆ రాజ్యాంగంలో మనకు అవకాశాలు ఉన్నాయి. ఈ రాజ్యాంగం మనకు కల్పించిన అవకాశాలు ఏంటి, దాన్ని ఎందుకు అధ్యయనం చేయాలని దాని మీద నేను బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు భారత రాజ్యాంగం బీసీ నోట్బుక్ అనే పుస్తకం రాసిన 500 పేజీలది. దానికి వెళ్ళి కొంత తీసి 60,000 పుస్తకంగా భారత రాజ్యాంగ ముఖ్యాంశాల పుస్తకం వేసినాను. ఈ పుస్తకాన్ని మీ సంఘం తరఫున అచ్చు చేసుకుని 10,000 కాపీలు అచ్చు వేసుకోండి, నేను పీడిఎఫ్ ఇచ్చేస్తాను. అది 19 రూపాయలు 21 రూపాయల మధ్యన పడుతుంది ఒక పుస్తకము. అచ్చు వేసుకొని మీరు అది చదివి ఆ తర్వాత మీరు క్లాసు పెట్టుకొని మాట్లాడుకొని అప్పుడు ఆ తర్వాత ఇవన్నీ మనకు అందుబాటులో ఉండగా మరి ఎందుకు విప్లవం చెప్పి చర్చ చేసుకోవచ్చు. అప్పుడు ఎందుకోసం మనకి ఈయన ఉప్పల్ నరసింహ మన ప్రజాస్వామ్య జీవితంలో ఈ ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగంలో భాగంగా ఈ ఈ ఛత్రఛాయలు స్వేచ్ఛ, సమానత్వం, సభాతృత్వం, బహుళ పార్టీ వ్యవస్థలో మనం అందరం కలిసి బతకవచ్చు అనేటువంటి దాన్ని ఎందుకు ఆయన ప్రతిపాదించాడు అనేటివి మనకు అర్థమవుతుంది. అందువల్ల మీరు తప్పనిసరిగా ఉప్పల్ నరసింహ గారి పుస్తకాలు చదవాలి, మన కులం వాడని చదవాలి, ఆ తర్వాత మన సమాజం కోసం రాశాడని చదవాలి, మన పేద ఎదగడం కోసం రాశాడని చదవాలి. ఆయన ఏ సిద్ధాంతం పీపుల్స్ పార్టీని వ్యతిరేకించినా ఇంకెవరిని వ్యతిరేకించినా సరే ఒక ప్రభుత్వం రాసినటువంటి మంచి కార్యక్రమం ప్రశంసించిన అవన్నీ ప్రజల మేలు కోసమే చేశాడని చెప్పి దృక్పథం మనం చదివితే
ఆయన ఏమి కోట్లు సంపాదించలేదు. ఆయన ఇక్కడ ఆ సినిమా రంగంలో పనిచేసినప్పుడు అక్కడ సినిమా తరఫున మీద జాగా వస్తే ఆ జాగా అమ్ముకొని ఆ వచ్చిన పైసలతో గొల్లాక దగ్గర జాగా కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాడు. అది మీ అందరికీ తెలుసు కదా. అట్లా సినిమా రంగం వల్ల ఆయనకు అదొక మేలైతే జరిగింది. ఇక సొంతం అయితే కట్టి ఉండేవాడు కాదు. నేను చూసి కట్టేటప్పుడు కూడా చూశాను. అయితే పిల్లలు చక్కగా ఇప్పుడు ఎదిగినారు. వాళ్ళకు కూడా ఇప్పుడు ఆర్థిక బాధలు ఏమీ లేవు, ఇంట్లో కూడా ఏం లేవు. కానీ మనవంతుగా మీరు ఖచ్చితంగా నిలబడి మనం చేయగలం. ఇప్పుడు మేర సంఘం ఎట్లయితే పనిచేసిందో, సాహు పుస్తకాన్ని ఎట్లయితే అచ్చువేస్తున్నదో మీరు కూడా నాయి బ్రాహ్మణ సంఘం తరఫున అచ్చువేయండి. నేను నాయి బ్రాహ్మణ సంఘాన్ని మీటింగ్లో కూడా వచ్చిన ఇదివరకు మాట్లాడిన. ఈ సందర్భంగా ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. మీరు మన కులంలో ఎవరు రాసినా సరే, నారు ఉన్నాడు, అద్భుతంగా బొమ్మలు ఇస్తున్నాడు. చాలామంది నానపట్ల సుబ్బయ్య గారు ఉన్నారు, చాలా అద్భుతంగా రాస్తున్నారు. ప్రజల కోసం రాసేటువంటి వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. అక్కడ ఆ కులం అనేది కుల తత్వం కోసం కాదు, ఎవరు ఆ కులంలో పుట్టాలని కోరుకొని పుట్టరు. అందువల్ల మనం మన కులంలో కలిసి వచ్చినప్పుడు రక్త సంబంధాలు ఉన్నాయి కాబట్టి వృత్తి ఒకటి, భావజాలం కూడా ఒక రకంగా ఉంటుంది. అలా కలిసి ఉండాల్సిన అవసరం ఉంది. కనుక మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ని రోజులు ఎంత అనామకంగా ఉన్నాడో వచ్చే సంవత్సరం వరకు ఆయనకు కేంద్ర తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, మొదటి అవార్డు గ్రహీత. ఆ స్థాయి ప్రచారంతో అద్భుతంగా ఆయనను హైలైట్ చేసి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ మీ అందరినీ నమస్కరిస్తూ ముగిస్తున్నాను.